ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా సవరణలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కాంగ్రెస్ నాయకులు తమ హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్తో పాటు పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జీలు మెట్టు శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. వాళ్ళ మీద కొట్లాడే సుదీర్ఘ పోరాటం చేసే ఎంతో మంది అమరులైన తర్వాతనే మలిదశ ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ మనం తెలంగాణను ఒక బలమైనటువంటి శక్తిగా నిలబెట్టినాం. 9 ఏళ్ల కాలంలో ప్రజలు ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుందనేటువంటి ఆశలు కల్పించినప్పుడు కొంత అటువైపు మొక్కిన మాట నిజం. ఇంతకుముందు సోదరులు మరిగారు చెప్పినటువంటి సంస్థాపరమైనటువంటి కొన్ని కారణాలు కావచ్చు, పని కట్టుకొని వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కావచ్చు, ఇవన్నీ వెలిసి అధికారం చేంజారి ఉండవచ్చు. కానీ మనం ఎవరైనా విమర్శిస్తాం. ప్రజలు సరే వాళ్ళు గొప్పగా చేసినా చేయకపోయినా ఉన్నదైతే జరగొట్టారు కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఉన్నది జరగొట్టేటువంటి పనులను పడిపోయినారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో మీరు ఎవరిని కలిగించినా కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది అంటలేరు, కాంగ్రెస్ పుననాశనం అవుతుంది, ఎట్లా కలిసి ఒక్కసారి అంటున్నారు.